క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే ధవళేశ్వరం కాటన్ మ్యూజియంకి అయితే వెళ్ళామండి. ఇక్కడ చూసారు కదా వీడియోలో, టికెట్ కౌంటర్ అండి. పర్సన్కి ₹10 అండి. ఈ రోజైతే నేను కాటన్ మ్యూజియం గురించి మొత్తం మీకు డీటెయిల్గా ప్రతిదీ వివరించాలని ఈ వీడియో తీస్తున్నానండి. అలాగే ఈ వీడియోలో మ్యూజియం గురించి కంటే ముందు మన కాటన్ బ్యారేజ్ గురించి కూడా తెలియజేయాలండి. దాని తర్వాత నేను ఈ మ్యూజియం గురించి మొత్తం మీకు డీటెయిల్గా అయితే చెప్తానండి. అలాగే గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ థామస్ కాటన్కి ఈ మ్యూజియం అంకితమని చెప్పొచ్చండి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సమీపంలో గోదావరి నదిపై నిర్మించబడిన చారిత్రాత్మకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అండి. గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసి ఉభయ గోదావరి జిల్లాలను రైస్ బౌల్గా మార్చడంలో ఈ ఆనకట్ట కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. అలాగే బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ థామస్ కాటన్ ఆధ్వర్యంలో 1847లో ఈ ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై 1852కి పూర్తయిందండి. పాత ఆనకట్ట దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలదండి. అలాగే పాత ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో 1970, 1984 మధ్యకాలంలో దాని స్థానంలో కొత్త బ్యారేజ్ని నిర్మించారు. దీనిని కూడా సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పిలుస్తారు. అలాగే ఇంకా మ్యూజియం గురించి మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరంలో ఉన్న సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణానికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం అండి. ఇది 1988లో ఏర్పాటైన ఈ మ్యూజియం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉపయోగించిన పురాతన పరికరాలు, ఇంజనీరింగ్ నమూనాలు మరియు కాటన్ ధరకు సంబంధించిన జ్ఞాపకాలను భద్రపరిచారండి ఈ మ్యూజియంలో. మీరు చూస్తున్నారు కదా వీడియోలో చిత్రపటాలు. ప్రతిదానికి కింద మ్యాటర్ చదవండి, చిన్నపిల్లలకు కూడా తెలియజేయండి. ప్రతిదీ క్లుప్తంగా ఉంటుందండి. ఆయన విగ్రహాలు, చిత్రపటాలు అన్ని చాలా నమూనాలు ఉంటాయి. ప్రతిదీ మ్యాప్ ఇవన్నీ చూపించండి మీ పిల్లలకి. వాళ్ళకి ఫ్యూచర్లో కూడా బాగా ఈ జ్ఞానంగా బాగా పనిచేస్తాయండి. అలాగే ఈ మ్యూజియాన్ని 1988 ఫిబ్రవరి 25న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి చేతుల ద్వారా ఇది ప్రారంభించడం జరిగిందండి. ఇది గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మన బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ థామస్ గారికి ఈ మ్యూజియం అంకితం అని చెప్పొచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. లవ్ యూ ఆల్.